తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. ఒకవైపు ఎంపీలుగా పోటీ చేయడానికి సిట్టింగులకు ఇంట్రెస్ట్ లేనట్టు తెలుస్తోంది. మరోవైపు ఖచ్చితంగా గెలుస్తారనుకునే లీడర్ల కోసం అధిష్టానం వెతకడం కూడా మొదలుపెట్టింది. కానీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ పట్టుకోల్పోయిన పరిస్థితుల్లో ఎంపీ ఎన్నికల్లో గెలుపు ఆందోళన రేకెత్తిస్తోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగితే తప్ప పార్టీ మనుగడ కష్టమేనని అభిప్రాయం కేడర్లో వ్యక్తమవుతుంది. డిమోరల్ కాకుండా వారిని నిలబెట్టుకోవడం పార్టీకి తక్షణ అవసరంగా మారింది. ఎముక రీప్లేస్మెంట్ సర్జరీతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ 2-3 వారాల తర్వాత మళ్లీ బయటకు వస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు ఆయనతోనే సాధ్యమనే ఆశతో ఉన్నాయి. బీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా విస్తరించడానికి గతంలో అధినేత చాలా ప్రయత్నాలు చేశారు. మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అభ్యర్థులు నిలబెడతారా అనే చర్చ ఆ పార్టీలో జోరందుకుంది. సింగరేణి ఎన్నికల్లో దాదాపుగా వెనకడుగు వేసిన గులాబీ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. కేసీఆర్ పోటీ చేయడం ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల్లో పార్టీ వైఖరి ఏంటనేది కీలకంగా మారింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి పలు జిల్లాల్లో బీజేపీ గతం కన్నా బలపడినట్టు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ ఒక అంచనాకు వచ్చింది. ఆ పార్టీ గెలుచుకున్న మొత్తం 8 స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ ఆ జిల్లాలకు చెందిన నియోజకవర్గాలే. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మాత్రమే గులాబీ పార్టీ ఎంతో కొంత పట్టు ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అనే స్లోగన్ను అందుకున్న చివరకు 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి ఎన్ని స్థానాల్లో గెలుస్తామో అనే అనుమానం ఆ పార్టీ లీడర్లను వెంటాడుతోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేయడంతో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. లోక్సభ ఎన్నికల్లోనూ అదే రిపీట్ కావచ్చనే అనుమానాలు బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మల్కజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కచోట కూడా కాంగ్రెస్ గెలవకపోయినా లోక్సభ స్థానం సిట్టింగ్ కావడంతో ఈసారి సైతం కైవసం చేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ ఎలా ఉన్నా ఎంపీ ఎలక్షన్స్ విషయంలో మాత్రం డిఫరెంట్గా ఉంటుందని జిల్లా స్థాయి గులాబీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్ని స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ నిలబెట్టాలనే చర్చ ఎలాగూ సాగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో 9 వార్డు సభ్యులు మాత్రమే గెలుపొందిన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల్లో కనీసం డిపాజిట్ దక్కుతుందో లేదో అనే గుసగుసలు ఆ పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా పోటీ చేయాల్సిందేనని అక్కడి బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు.
గెలుస్తామని కాన్ఫిడెన్స్ లెవెల్స్ వారిలో ఎలా ఉన్నా ఓడిపోతే డిపాజిట్ కూడా రాకపోతే అనే అంశాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆ పార్టీ నేతల్లో ఆసక్తికరంగా మారింది. బ్రేక్ పడడంతో ప్రశ్నార్థకంగా పార్టీ మనుగడ మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీలో ఉనికిపోతున్నట్లు తెలుస్తుంది, దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రసన్న. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 అసెంబ్లీ సీట్లలోనే గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ కొంత నేతలందరూ కూడా కొంత డైలమాలో పడ్డారు. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కొంత డైలమాలో పడ్డట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కాస్త భారత రాష్ట్ర సమితిగా విస్తరించి మన రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ ఏ రాష్ట్రానికి కూడా వెళ్లే ప్రసక్తి వెళ్ళటం కూడా లేదు. అయితే తాజాగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లోని ఫామ్ హౌస్ లో తన తొంటికి గాయం అవడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు బంజారాహిల్స్ నందినగర్ లో. అయితే నేతను కలవాలన్నా చేయాలన్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం వ్యవహారం కూడా కేటీఆర్ హరీష్ రావులే చూస్తున్నారు. అయితే ఎంపీలుగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి గెలిచిన ఊపుతో అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. బీజేపీ సెంటర్ లో 3వ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఇండియా కూటమిలో లేకుండా బీజేపీతో లేకుండా ఒంటరిగా రేపు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఒంటరిగా పోతే కూడా ఏం చెప్పాలి, ఏం విధానాలతో ముందుకు పోవాలి దానిపైన కొంత డైలమాలో కూడా ప్రస్తుతం నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, మహబూబాద్, పెద్దపల్లి, ఈ ఎంపీ మెదక్, ఈ జహీరాబాద్ ఈ ఎంపీలుగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉంది. 17 లోక్సభ స్థానాల కోసం అభ్యర్థుల అన్వేషణ కూడా మొదలుపెట్టింది. కొంతమంది ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్న వాళ్ళే కాంగ్రెస్ కి వెళ్తారా బీజేపీకి వెళ్తారా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చు అన్న వాదన మొదలైన నేపథ్యంలో కొంతమంది నేతలు కూడా పోటీ చేయాలనే డైలమాలో పడ్డారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నేను తెలంగాణ భవన్ లో మీడియా ప్రతినిధులతో జరిగే చిట్ చాట్ లో మేము అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బలమైన పోటీ ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రసన్న. రైట్ రాము, థ్యాంక్ యూ.